మనుషుని యొక్క దయాలత్వము మారుతూ ఉంటుంది. మనిషి యొక్క దయాలత్వం ఏమవుతుందండి? మారుతూ ఉంటుంది. అయితే దేవుని యొక్క దయాలత్వము కృప అంట మారదంట. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలయ్యా అంటే ఆయన కృప ఎటర్నల్, పర్మనెంట్. దేవుని కృప నిరంతరం ఉంటుంది మన విషయంలో, నిరంతరం ఉంటుంది. పడిపోయిన వాడంట తిరిగి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు దేవుడు కనికరిస్తాడో లేడో అని అనుకోవద్దంట. పాపంలోకి వెళ్ళిపోయిన వాడు, బలహీనతలోకి వెళ్ళిపోయిన వాడు, రోగంలోకి వెళ్ళిపోయిన వాడు అపవాదికి దగ్గర అయిపోయి ఒకనొక టైంలో పశ్చాత్తాప మనసు కలిగినప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు నన్ను గెంటేస్తాడా, దేవుడు రాణిస్తాడా, ఆయన గుమ్మంలో అడుగు పెడితే దేవుడు నన్ను ఊరుకుంటాడా అని అనుకోవద్దు. దేవుని యొక్క కృప ద్వారము నీ గురించి ఎప్పటికీ తెరవబడే ఉందంట.